హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ అందరికీ యూస్ఫుల్ నాలెడ్జ్ ని అందజేయడానికి ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ రోజు మీకు అందించబోయే టాపిక్ రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ యొక్క విశేషాలు. ప్రతిష్టాపన అనంతరం బాలరాముడిని గర్భగుడిలో కూర్చోబెడతారు. 2024 జనవరి 19 శుక్రవారం రోజున అయోధ్యలో ప్రపంచంలోని అతిపెద్ద దీపాలను వెలిగించారు. ఈ దీపాన్ని నిరంతరం వెలిగించేందుకు దాదాపు 21,000 లీటర్ల నూనెను వినియోగించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రతి ఆలయంలోనూ తప్పకుండా జరిగే ప్రక్రియ. ప్రాణ అంటే జీవం, ప్రతిష్ఠ అంటే పోయడం. బొమ్మకి ప్రాణం పోసినట్టే ఆ విగ్రహంలోని ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు. ఆ సమయంలోనే వేద మంత్రాలు పఠిస్తారు. ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యం అవుతారని నమ్ముతారు. అంత కీలకమైంది కాబట్టి ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అందుకే అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా కలిసి ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువును నిర్వహించారు. మొత్తంగా 84 సెకండ్ల పాటు ఇది కొనసాగింది. ఇది పూర్తయిన తర్వాత మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రతువును 22 జనవరిని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తాడు. ఈ కూర్మావతారం ప్రపంచానికి ఆధారమని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణు అవతారమే కాబట్టి ఇదే రోజున అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు. ఇదే రోజు కూర్మ ద్వాదశి కూడా. అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులను నిర్వహిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నదితో పాటు మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పొడి బట్టలతో విగ్రహాన్ని తుడిచి కొత్త వస్త్రాలతో అలంకరించి గంధం పూస్తారు. బీజ మంత్రాలు పఠిస్తూ పూజలు నిర్వహించి పూలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది. అప్పటి వరకు ఆ దేవతామూర్తి కళ్ళకు గంటలు కడతారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ గంటల్ని తొలగిస్తారు. సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్ళతోనే వాళ్ళను కటాక్షిస్తారని నమ్ముతారు. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అయ్యేంత వరకు వాటిని మూసి క్రతువు ముగిసిన తర్వాత మాత్రమే కట్టిన బట్టను తొలగిస్తారు. వినాయక నవరాత్రుల సమయంలో కూడా గణేశుడి విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు కళ్ళకు గంటలు కడతారు. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత మాత్రమే వాటిని తొలగిస్తారు. విగ్రహంలోకి ఒక్కో భాగంలోకి ఒక్కో దేవతను ఆవహింపజేస్తూ ఈ మంత్రాలను పఠిస్తారు. ఈ దేవతామూర్తికి ఎదురుగా ఒక అద్దం పెట్టి కళ్ళకు కాటుగా పూస్తారు. ఎదురుగా అద్దం పెట్టడానికి ఒక కారణం ఉంది. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ దేవతామూర్తి కళ్ళలో అనంతమైన తేజస్సు ఉంటుందని, ఇది నేరుగా భక్తులపైనే ప్రసరిస్తుందని నమ్ముతారు. అంతకన్నా ముందే కళ్ళకున్న తెర తొలగించి ఆ తేజస్సు వేరే వైపు మళ్లకుండా ఎదురుగా ఒక అద్దం పెడతారు. అలా అయితే ఆ వెలుగు పరావర్తనం చెంది అక్కడే పరిమితమై ఉంటుంది. ఈ క్రతువులో ఇది చివరి దశ. ఆ తర్వాత భక్తులంతా వచ్చి దర్శించుకుంటారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత దేవతామూర్తికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాద వితరణ చేస్తారు. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తికి తప్పనిసరిగా నిత్యారాధన చేయాలి. నిర్లక్ష్యం చేస్తే ఆ మూర్తిలో ఉన్న అతీంద్రియ శక్తులన్నీ కరిగిపోయి వచ్చి బొమ్మలా మిగిలిపోతుందని చెప్తారు పండితులు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఏ ఆలయంలోనైనా సరే దేవతామూర్తిని తూర్పు ముఖంగానే ప్రతిష్ఠిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం తూర్పు దిక్కున పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విశ్వసిస్తారు. సూర్యుడు ఉదయించే దిశలోనే ఆ దేవతామూర్తి ముఖం ఉండేలా ప్రతిష్ఠ చేస్తారు. అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఒక వాదన వినిపిస్తున్నారు కొందరు ఆచార్యులు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరగడం లేదని కొందరు అలకభించారు. 4 శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఈ విషయంలో ఎవరి వాదనను వాళ్ళు వినిపించినప్పటికీ ఈ క్రతువు కోసం భక్తులు 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున రామ్లల్లాకు 56 రకాల ప్రసాదాలను లక్నోలోని మధురిమ స్వీట్స్ వారు సమర్పించారు. గుజరాత్ లోని కళాకారులు రామభక్తుల కోసం లడ్డూ ప్రసాదాన్ని, అలాగే టీటీడీ వారు శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలను సమర్పించారు. అయోధ్యలోని సాకేత్ యూనివర్సిటీలో బిహార్ కు చెందిన ఒక కళాకారుడు 14 లక్షల రంగుల
దీపాలతో శ్రీరాముని చిత్రపటాన్ని తయారు చేశాడు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి భవికా మహేశ్వరి అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం 52 లక్షల రూపాయలు సేకరించి విరాళంగా ఇచ్చింది. ఈ అమ్మాయి 3 సంవత్సరాలలో 50,000 కిలోమీటర్లు ప్రయాణించి బహిరంగ సభల్లో 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే జార్ఖండ్ కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవి అనే మహిళ రామ మందిరం కోసం 35 ఏళ్ల మౌనవ్రతం చేసి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు ఈ మౌనవ్రతాన్ని విడిచారు. ఇలా రాముల వారికి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ లాక్కి ముందు వరుసలో ఉంటారు. సూరత్ కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఈయనే కాకుండా ఆధ్యాత్మిక గురువైన మొరాయి బాపు 11 కోట్ల రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. అలాగే అమెరికా, కెనడా, బ్రిటన్లలో నివసిస్తున్న రామ భక్తులు మరో 8 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు వి హ్యావ్ క్వశ్చన్ ఫర్ యూ. హూ డిజైన్ రామ్లల్లా ఐడల్? అయోధ్య వివాదాల గురించి మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బై బై.